నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, అద్దం చాలా ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి, అందం పరంగా కానీ లేకపోతే ఇంట్లో మనకి ఏమంటారు పూజల్లో కూడా ఎక్కువగా ముఖ్యంగా లక్ష్మీదేవికి మనము వరలక్ష్మి వ్రతం కానీ లక్ష్మీదేవి పూజ చేస్తుంటే కానీ లేకపోతే అద్దంనే లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మీరు వాస్తు ఎంతో మంది ఇళ్లలో చూసే ఉంటారు. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో మనం అద్దంలో చూసుకొని మంచిగా మాట్లాడితే అది డెఫినెట్గా మనకు మంచి చేస్తుంది అనేది ఎంతో మంది మీలాంటి గురువులు చెప్తూ ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం అద్దంతో వచ్చే నెగటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది, నెగటివిటీ కూడా ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే వాస్తురీత్యా ఈ అద్దాలు అనేవి ఎలాంటి దిక్కున ఉండాలి అంటారు, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనేది వివరించాలి సార్. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అద్దము ప్రతిబింబాన్ని చూపించేది, అద్దం ఒక ఎనర్జీని ఎక్స్పాండ్ చేసేది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతిబింబం అంటే మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది, కనబడుతుంది అద్దంలో మన ఫేస్ ఎట్లా ఉంది, మనం ఎట్లా ఉన్నాం, ఎలా మాట్లాడుతాం. కొంతమంది ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు అద్దం ముందు. రెండవది ఒక ఎనర్జీని ఎక్స్టెండ్ చేసే క్వాలిటీ అద్దానికి ఉంటుంది, తత్వం. ఈ అద్దము ఒక్కొక్క డైరెక్షన్స్లో పెట్టుకునేటప్పుడు ఒక్కొక్క షేప్లో పెట్టుకోవాలని చెప్పింది వాస్తుశాస్త్రం. ఒక్కో డైరెక్షన్ ఒక్కో షేప్ కూడా సంబంధం ఉంటుంది. అంటే పంచభూతాలకి రకరకాల షేప్స్ చెప్పబడ్డాయి. మీకు ఎందుకు మనకి శాస్త్రాల్లో కూడా ఒక్కొక్క గ్రహం పెట్టేటప్పుడు ఒక్కొక్క ఆకారం వేస్తారు. మీకు ఎందుకు మనకి పెద్దలకి ఆబ్దికాలు అవి చేసేటప్పుడు కూడా అక్కడ పంతులు గారు వచ్చి నువ్వు చందనాన్ని ఇలా గుండ్రంగా వేయి అంటాడు, ఇంకో దగ్గర త్రికోణాకారంలో వేయండి అంటారు. దేవుళ్ళకి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా కొన్ని చెప్తూ ఉంటారు. అంటే ఒక షేప్స్కి ఎందుకు మీకు యంత్రాలు ఉన్నాయి, యంత్రాలన్నీ షేప్సే కదా, రకరకాల షేప్సే కదా. అంటే ఒక షేప్ వల్ల ఒక ఎనర్జీ ఫామ్ అవుతుందని అర్థం. అలాంటప్పుడు అద్దం యొక్క ఎనర్జీ ఫామ్ అయ్యేటప్పుడు కూడా ఒక షేప్ వల్ల ఆ ఎనర్జీ ఆ అద్దంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నేను మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మా అద్దం అనేటువంటిది ఉత్తరము అండ్ తూర్పు పెట్టుకోవడమే శ్రేయస్కరం. ఫస్ట్ పాయింట్ నెంబర్ తూర్పు ఉత్తరం. తూర్పులో రెక్టాంగిల్ పెట్టుకోవాలి, ఉత్తరంలో గుండ్రంగా ఉండే అద్దం కానీ కోడిగుడ్డ ఆకారంలో ఉండే అద్దం కానీ పెట్టుకోవచ్చు. అంతేగాని ఈ రెక్టాంగిల్ తీసుకెళ్ళి ఉత్తరంలో పెట్టకూడదు, ఉత్తరంలో తీసుకొచ్చి తూర్పులో పెట్టకూడదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే అద్దం టెక్నిక్, అంటే మిర్రర్ టెక్నిక్ అని ఉంటుంది వాస్తులో. దానిలో మనం ఏదైనా ఒక వాస్తులో ఒక్కోసారి చూడ మనకి తగ్గిపోతుంది ఇల్లు, ఒక్కోసారి కట్ అయిపోయినట్టుగా అవుతుంది చూసారు కొన్ని షేప్స్. అలాంటప్పుడు ఆ షేప్ కట్ అయిన షేప్ని సెట్ చేసుకోవడానికి కూడా అద్దం వాడతారు. ఓకే, అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అద్దాన్ని. రెండవది. మూడవది ఏంటంటే అద్దము మనం ఇంట్లో పెట్టుకునేటప్పుడు పొరపాటును కూడా వేస్టేజ్ జోన్లో కానీ డిప్రెషన్ జోన్లో కానీ రాకూడదు. అసలు ఈ జోన్స్ ఎక్కడ ఉంటాయి అంటే దక్షిణానికి నైరుతికి మధ్య భాగం, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే సౌత్కి సౌత్ వెస్ట్కి సెంటర్, దాన్ని సౌత్ వెస్ట్ అంటారు. దానికి శాస్త్రంలో దాన్ని వేస్టేజ్ జోన్గా చెప్పడం జరిగింది. దానికి బాత్రూమ్స్ పెట్టుకోమని చెప్పింది అక్కడ. అంటే ఏమిటి, దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం అంటే అక్కడ నువ్వు లెట్రిన్లు బాత్రూమ్లు కట్టుకోకడని చెప్పింది. బాత్రూమ్స్ లెట్రిన్స్ కట్టుకోమంటే ఏంటి, అక్కడ సంథింగ్ ఈజ్ నెగిటివ్ కాంబినేషన్ ఈజ్ దేర్. మలమూత్ర విసర్జన అక్కడ చేయమని చెప్పిందంటే అక్కడ నీకు నెగిటివ్ తీసుకునే శక్తి ఎక్కువగా ఉంది. ఈశాన్యంలో దేవతా గృహం పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. ఈశాన్య దేవతా గృహ అని చెప్పింది వాస్తులో. అంటే ఈశాన్యంలో ద్వితీయ అదితి అనేటువంటి దేవతా స్వరూపాలు ఉంటాయి కాబట్టి అక్కడ నీ యొక్క ఆలోచనని ఈశ్వరుడితో సంబంధం ఏర్పరిచేటువంటి కనెక్టివిటీ అక్కడ ఉంది కాబట్టి అక్కడ నువ్వు మెడిటేషన్ చేయమని చెప్పింది. మరి ఈ దక్షిణ నైరుతులు మీరు అద్దం పెట్టారు తెలియక, ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఖర్చులు పెరిగిపోతాయి. చాలామంది తెలియక ఏం చేస్తారు, దక్షిణ నైరుతిలో ఒక బీరువా పెట్టేసి దానికి అద్దం ఉంటుంది. బీరువా పెట్టడం ఒక తప్పు, దానికి అద్దం పెట్టడం ఇంకో తప్పు. ఏం జరుగుతుంది, మేము అందులో డబ్బులు పెడుతున్నామండి, రూపాయి మిగలట్లేదు, అన్ని అప్పులకి వెళ్ళిపోతున్నాయి అంట. ఇక్కడ వీళ్ళకి తెలియక పెడతారు. ఎలాగంటే అమ్మ, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇది గృహం అనుకుందాం కాసేపు. ఈ గృహము ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక గృహం ఉందనుకుందాం. ఈ ఇల్లు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇది ఇటు తిరుగుతుంది, కొంచెం రోడ్ ఇలా వెళ్తుంది. అప్పుడు ఏమవుద్ది, 350 degreesలోకి వెళ్తుంది ఇల్లు. 0 degreesలో ఉండదు. 350, 345కి వెళ్ళినప్పుడు మనం ఏదైతే నైరుతి అనుకుంటామో చాలామంది ఏం చేస్తారు, ఇళ్లలో నైరుతిలో బీరువా పెడతారు కామన్గా. ఎందుకంటే బీరువా బరువు, నైరుతిలో బరువు ఉండాలి కాబట్టి పెడుతున్నా అంటారు. మీరు అనుకుంటున్న నైరుతి అవ్వదప్పుడు ఇది ఇలా తిరిగినందుకు ఇది దక్షిణ నైరుతి అయిపోద్ది. దక్షిణ నైరుత్యో హృదయ పురుష త్యాగ మందిరం నెగిటివ్ ఎనర్జీ కదా. అక్కడ మీరు తీసుకెళ్ళి బీరువా పెట్టారు, దానికి అర్థం ఉంది, ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటాయి. వీళ్ళకి వచ్చేది ఒక 50,000 అయితే ఖర్చు 70,000 అవుతుంటుంది. 20,000 ప్రతి నెల అప్పు తీసుకొస్తారు. ఆ 5 నెలలు తీసుకురాగానే 1,00,000 అయిపోతుంది. ఆ 1,00,000కి మళ్ళీ అప్పు, వడ్డీ.
తీరా ఒక 2-3 సంవత్సరాలు తిరిగి చూసారు 20 లక్షలు అప్పే ఉంటుంది అక్కడ. ఎలా అయిందంటే ఏమో తెలియదు. ఆ కష్టం వచ్చింది, అమ్మకు బాగాలేదు, లేదా భార్యకి బాగాలేదు, పిల్లలకు బాగాలేదు, హాస్పిటల్, అది ఇంకోటి ఎవడో డబ్బులు కడితే ఇది ఇస్తా అన్నాడు, వాడికి డబ్బులు ఇచ్చాం. ఫ్రెండ్ ఎవరో బాగాలేదు అనుకుంటే, అయ్యో మన ఫ్రెండే కదా వాడికి డబ్బులు ఇస్తాం, వాడు బారిపోయాడు, ఇగో లేవంటున్నాడు, చేతులు ఎత్తేసాడు, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం మనం. ఇవి తీర్చుకోవడానికి ఇంట్లో ఉండే బంగారాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అప్పు పెడతారు, ఇది వడ్డీలు కట్టడానికని. బంగారం పోతుంది, అన్నీ పోతాయి. అంటే ఈ ఒక చిన్న మిస్టేక్ మనకి ఇంత పెద్ద దోషం ఇస్తుంది. అయితే మీరు అన్నారు కదా కొంచెం క్రాస్ ఉంది అని, అట్లా చిన్న మైన్యూట్ దానికి కూడా డిఫరెన్స్ అనేది ఎఫెక్ట్ అంత తాగెందుకమ్మా. ఇప్పుడు పెరాలసిస్ వస్తుంది మనిషికి, తెలుసు కదా. పెరాలసిస్ ఎందుకు వస్తుంది? బ్రెయిన్లో చిన్న క్లాటే ఉంటుంది, చిన్న క్లాట్. అదేంటంటే అంత చిన్న క్లాట్ నరంలో అయితే ఇంత పెద్ద శరీరం ఆగిపోవాలా? ఆగిపోవట్లా. ఇంత పెద్ద శరీరం అండి, ఇంత ఫ్లష్ ఉంది, బోన్స్ ఉన్నాయి, నరాలు ఉన్నాయి, ఇదెందుకు ఆగిపోవాలి ఎక్కడెక్కడో చిన్నది అయితే? అంటే దట్ ఈస్ ద సైన్స్. ఆ డిజైన్ అట్లా చేయబడింది. ఎక్కడో నీకు బ్లాక్ అయితే ఇక్కడ ఇది ఆగాలి, ఎక్కడో వెనకాతలు నర్వ్ అయితే వీడికి కళ్ళు కనబడదు. అవునా కదా? ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు ఎవరికి టేస్ట్ అర్థం కాలేదు, స్మెల్ అర్థం కాలేదు. అదేంటంటే ఇంత చిన్న క్రిమి మనకు టేస్ట్ లేకుండా చేస్తుంది, ఇంత పెద్ద నాలుకని ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటే ఎట్లా? అవునా కదా? ఏంటంటే చూడ్డానికి చిన్నదే కానీ అదే మెయిన్ పాయింట్ అవుతుంది. సో అందుకని దక్షిణ నైరుతిలో చూసుకోవాలి, అద్దాలు పెట్టకూడదు. పడమర వాయువ్యము అంటారు, అంటే వాయువ్యానికి పడమరకి మధ్య భాగం, దాన్నే వెస్ట్ నార్త్ అంటారు. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ డిప్రెషన్, డీటాక్సిఫికేషన్. దానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే పడమర నైరుత్యో మృదయే రోదనాద్ గ్రహ స్మృతం అని పెట్టారు. అంటే ఏమిటి? అలక మందిరాలు ఉండే ఒకప్పుడు. అంటే వాడికి, ఆ వ్యక్తికి డిప్రెషన్ వచ్చినప్పుడు ఆ మందిరంలోకి వెళ్ళిపోయేవాడు, అంటే అతను స్ట్రెస్ తీర్చేసుకోవడానికి. అది కొంచెం సేపు వరకు, ఎక్కువసేపు ఉంటే మరి డిప్రెస్ ఎక్కువైపోతుంది. అదే అడగబోతున్నాను. అక్కడ అద్దం పెట్టారు తెలియక తీసుకెళ్ళి ఇంట్లో ఆ రూమ్లో ఎవరైతే పడుకుంటారో, ఎవరైతే అద్దం పెట్టారో వాళ్ళకి డిప్రెషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ 2 ప్లేసెస్లో అద్దాలని అవాయిడ్ చేయాలి. ఇంట్లో వీలైనంత మటుకు తూర్పులో రెక్టాంగిల్, ఉత్తరంలో రౌండ్ ఆర్ ఓవెల్ షేప్ పెట్టుకోవాలి. బెడ్రూమ్స్లో అద్దాలు పెట్టుకుని ఉంటారు. అద్దాలు పెట్టుకునేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు నైరుతి బెడ్రూమ్ ఉంది, అక్కడ డిప్రెషన్ వేస్టేజ్ జోన్ రాని ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ అద్దం పెట్టుకోవాలి. ఆ అద్దంలో మనకి చాలామందికి ఏం చేస్తారంటే కొంతమంది బీరువా లోపల అద్దం ఉంటుంది, తీసినప్పుడే కనిపిస్తుంది, ఇల్లు అయినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అలా అయినా పర్లేదు, ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఏమో నాకు తెలియక ఎక్కడ పెట్టుకున్నాను ఏంటో ఈ గొడవంతా ఎందుకని ఏం చేస్తారు, అద్దం పెట్టి ఒక చిన్న కట్టెని వేసేస్తారు. అంటే అవసరం ఉన్నప్పుడు తీసుకుంటా, లేకపోతే క్లోజ్ చేస్తారు. దానివల్ల కూడా పెద్ద ఎఫెక్ట్ రాదు, ఇబ్బంది ఉండదు. అంటే ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు కూడా పాటించిన వాళ్ళు ఉన్నారు. ఫైన్, అట్లా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్ ఉంది, నేను ఏ జోన్ వచ్చిందో ఏంటో నాకు తెలియట్లేదు, ఇది రాంగ్ పెట్టాను రైట్ పెట్టాను అర్థం కావట్లేదు అన్నప్పుడు ఇట్లాంటి టెక్నిక్స్ మనం వాడుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకోవచ్చు హ్యాపీగా. కొంతమంది ఏం చేస్తారు, ఇలాగా మనకి కబోర్డ్కి ఇట్లా తీస్తేనే అర్థం కనిపిస్తుంది, లేనట్లయితే లోపల ఉండిపోతుంది. దానివల్ల మీకు నెగిటివ్ ఉన్నా ఎఫెక్టే ఉండదు. అలాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, కొన్ని కట్స్ ఉంటాయి, ఇల్లు కట్ అవుతుంది, కొంతమంది ఉత్తర వాయుం కట్ అవుతుంది, లేదా ఉత్తరం కట్ అవుతుంది. అలాంటప్పుడు అక్కడ ఒక అద్దం పెట్టి దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. అదొక టెక్నిక్, మిర్రర్ టెక్నిక్ అంటారు. అదే అడుగుదాం అనుకున్నాను సార్ నేను. ఇప్పుడు ఇంటి ముందర కూడా ఈ చెడు దృష్టి ప్రభావం ఉండొద్దు అని చెప్పి, ఈ బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి చిన్న మిర్రర్స్ ఇలా గుమ్మం పైన పెడుతూ ఉంటారు కదా, ఆ చిన్న పీసెస్, వాటికి కూడా అలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారా సార్? అయితే అది ఎట్లా అంటే లోపల వైపు పెట్టాలి, బయట ఎక్స్టెండ్ అవ్వాలి కదా. వీళ్ళకి తగ్గింది అనుకోండి, ఉత్తరం తగ్గింది ఉదాహరణకి ఈశాన్యం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు ఇలా ఎల్ షేప్లో తగ్గింది అనుకోండి, అప్పుడు లోపల వైపు నుంచి బయట వాళ్ళకి కానీ లోపల ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ లోపల వైపు నుంచి పెడితే అప్పుడు చిన్నది కాదు, కొంచెం పెద్దదే పెట్టుకోవచ్చు, ఎక్స్టెండ్ అయ్యి దాని ప్రభావం తగ్గుతుంది. ఉదాహరణకు ఉత్తర ఈశాన్యం తగ్గింది అనుకోండి, ఎవరింటికి అనారోగ్యాలు పెరుగుతూ ఉంటాయి, ఉత్తర ఈశాన్యం తగ్గినా వాయుం తగ్గినా, అప్పుడు అద్దం టెక్నిక్తో దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి వాళ్ళ ఇళ్లలో. ఈశాన్యం పూర్తిగా తగ్గింది అనుకోండి, వాళ్ళకి మైండ్ పనిచేయదు, ఎందుకంటే ఈశాన్యం శిరస్సు భాగం కదా. అందుకని వాళ్ళకి అప్పుడు ఆ అద్దం టెక్నిక్తో చేస్తే కొంచెం ఫ్రీ అవుతాడు మైండ్. అట్లా కొంతమంది తెలియక ఇల్లులు తూర్పు బాగా తగ్గించి పడమర బాగా పెంచి కడతారు తెలియక. అలాంటప్పుడు తూర్పులో వాల్కి రెక్టాంగిల్ మిర్రర్స్ పెట్టిస్తాం, అప్పుడేమవుతుంది, తూర్పు పెరిగిన ఎఫెక్ట్ పెరుగుతుంది, బ్యాలెన్స్ చేస్తుంది.
అట్లా అనమాట. సార్ ఇంకొకటి, ఇప్పుడు తూర్పు ఇల్లు ఉన్న వాళ్ళు ఎదురుగానే బెడ్రూమ్ ఉంటుంది కదా, ఆ బెడ్రూమ్ లో అద్దం పెట్టుకుంటారు, అంటే వీధికి కనిపించేలాగా, ఇంటికి ఎదురుగా గుమ్మంలో కనిపించేలాగా. సో మరి అలా పెట్టుకున్నా కానీ ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంటే ఒకటేనమ్మా, అద్దం ఇంట్లో పెట్టేటప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ 2 జోన్స్ లేకుండా, అది ఉత్తరం అయితే రౌండ్ ఆర్ ఇది, తూర్పు అయితేనేమో రెక్టాంగిల్, దక్షిణంలో మాక్సిమం బెటర్ అద్దం. ఎవరు కూడా దక్షిణ పడమరలో బెటర్, పడమర మధ్యలో పెట్టుకుంటారు. మళ్ళీ పడమర మధ్యలో పెట్టుకుంటే కనుక మీకు స్క్వేర్ పెట్టుకోవాలి. ఒకవేళ దక్షిణంలో పెట్టుకోవాల్సి వచ్చింది, అక్కడ ఏదో బాత్రూమ్ ఉంది, లేకపోతే ఒక ఇది ఉంది, అది సింక్ ఉంది, అద్దం చూసుకోవాలి. దక్షిణంలో పెట్టేటైతే ట్రయాంగిల్ పెట్టాలి, అగ్నితత్వం కాబట్టి చిన్నవి పెట్టుకోవాలి, పెద్దవి పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకుంటే పర్లేదు. మీరు ఇవి తప్ప మీరు ఎక్కడైనా అద్దం మీరు కామన్గా పెట్టుకోవచ్చు, దోషం ఏం లేదు దానివల్ల. రైట్, థ్యాంక్ యూ సార్. సో మొత్తం అద్దం గురించి ఉన్న డౌట్స్ అన్ని అడిగేసాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమాత్రే నమః.